Shalom everyone, I am Priya, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 54వ పర్ష వెజోత్ హబెరక అనగా ఇది ఆశీర్వాదం అని అర్థం. ఇది సెఫర్ తోరా నందు 54వ పర్ష మరియు సెఫర్ దెవారీం లేదా ద్వితీయోపదేశ కాండంలో 11వ పర్ష. ఈ పర్ష యొక్క 6వ అలియ వాక్య భాగములు. దెవారీం 33వ అధ్యాయం 27వ వచనం నుండి 29వ వచనం వరకు. ఈ 6వ అలియాలో మోషే ఇశ్రాయేళ్లకందరికీ సామూహిక ఆశీర్వాదంతో తన ఆశీర్వాదాలను ముగించారు. ఎలోహిం యావే శాశ్వతమైన ఎలోహిం. ఆయన ఇశ్రాయేళ్లకు ఆశ్రయం మరియు శక్తివంతమైన రక్షకుడని ప్రకటిస్తారు. ఆయన శత్రువులను ఓడించి ఇశ్రాయేలీలను వారి భూమిలో సురక్షితంగా స్థిరపరుస్తారని మోషే నొక్కి చెప్తారు. ఇశ్రాయేలీలు ధాన్యం, ద్రాక్షరసం మరియు సమృద్ధితో నిండిన భూమిలో నివసిస్తారని, ఆకాశం నుండి మంచుతో ఆశీర్వదించబడతారని ఆయన చెప్తారు. ఇశ్రాయేలీలు ఎలోహిం యొక్క ఎన్నికైన ప్రజలుగా ఆయన రక్షణలో సురక్షితంగా మరియు ఆనందంగా ఉంటారని, వారి శత్రువులు వారి ముందు సాగిలపడతారని మోషే ప్రకటిస్తారు. ఈ భాగం ఇశ్రాయేళ్ల యొక్క ప్రత్యేక స్థానాన్ని, ఎలోహిం యొక్క శాశ్వత రక్షణను మరియు వాగ్దాన దేశంలో వారి సమృద్ధి మరియు భద్రతను నొక్కి చెప్తుంది. ప్రియమైన స్నేహితులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.